ధర్మంగా నువ్వు సంపాదించుకున్న వస్తువును లేదా వ్యక్తిని నువ్వు అనుభవించాలి. అనుభవించకపోతే అది పాపం అవుతుంది. సరిగా అర్థం కావాలంటే నువ్వు కష్టపడి న్యాయంగా చట్ట ప్రకారం డబ్బును సంపాదించావు. ఆ డబ్బును నువ్వు అనుభవించకపోతే, అంటే కేవలం జమ చేస్తూ పోతే, కేవలం ప్రోగు చేసుకుంటూ పోతే, అంటే నీవు ఖర్చు పెట్టుకోవు, ఇతరులకు ఖర్చు పెట్టనివ్వవు, ఖర్చు చేయనివ్వవు, అది పాపం అవుతుంది. నువ్వు వివాహం చేసుకున్నావు, నీ భార్యను నువ్వు శారీరకంగా సుఖపెట్టకపోతే అది పాపం అవుతుంది. అలాగే భార్య కూడా. అంటే ధర్మంగా ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత భర్తకి భార్య మీద మోజు ఉండాలి, అలాగే భార్యకి భర్త మీద మోజు ఉండాలి, ఆసక్తి ఉండాలి. ప్రపంచంలో కేవలం అందం అంతా కూడా తన భర్తలో ఉందని, అలాగే తన భార్యలో ఉందని దంపతులు ఇద్దరూ భావించారు. సంసారంలో ఉంటూ, అంటే వివాహం తర్వాత వైరాగ్యం వచ్చేసిందని చెప్పేసి ఈ దాంపత్య జీవితానికి దూరంగా ఉంటే అది పాపం అవుతుంది, పాపాన్ని ప్రోత్సహించడం అవుతుంది. అలా కోటాను కోట్ల పాపాలు లోకంలో రోజు జరుగుతున్నాయి. భర్త అశ్రద్ధ చేస్తే శారీరకంగా భార్యకి చెందాల్సినటువంటి సుఖాన్ని అందించక బయట తిరుగుళ్ళు తిరిగితే ఆ భార్య ఏం చేయాలి? ఆవిడ కూడా పక్క చూపులు చూస్తుంది. కాబట్టి ప్రతి చోట కూడా మనం ధర్మంగా ఉంటూ మనకు చెందినటువంటి వస్తువులను కానీ వ్యక్తులను కానీ కాపాడుకుంటూ వారికి ఏమేం చేయాలో అది మనం తప్పకుండా చేయాలి. చేయకపోతే అదే పాపం అవుతుంది. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ పాలన పోషణ తల్లిదండ్రులు చేయకపోతే అది ఘోరమైనటువంటి పాపం అవుతుంది. చాలామంది ఈ విషయాలను గ్రహించడం లేదు.